హాయ్ అండి, వెల్కమ్ టు సక్సెస్ సీక్రెట్. ఈ క్వశ్చన్లో అది ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి అంశం ఇది. చూద్దామంటే ఒకసారి చూసినట్లయితే క్రింది ప్రకటనలను పరిగణించండి. ఏ దేశంలో అమలులో ఉన్న పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంపై సమీక్షకు మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాకుల్ నర్వేకర్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేశారు. బి రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్లో ఉన్న ఈ చట్టం చట్టసభ సభ్యులు ఇష్టానుసారం పార్టీలు ఫిరాయించకుండా నిరోధిస్తుంది అని 2 స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. దీంట్లో పై ప్రకటనలలో సరైనవి ఏవి అని అడగడం జరిగింది. మరి ఏ స్టేట్మెంట్ కనుక చూసినట్లయితే ఆ దేశంలో అమలులో ఉన్నటువంటి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంపై సమీక్షకు మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయినటువంటి రాకుల్ నర్వేకర్ అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేశారని పేర్కొంది. మరి ఏ స్టేట్మెంట్ కరెక్టేనండి. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయినటువంటి రాకుల్ నర్వేకర్ అధ్యక్షత వహించడం జరుగుతుంది. కాబట్టి ఏ అనేది కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ బి రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్లో ఉన్న ఈ చట్టం చట్టసభ సభ్యులు ఇష్టానుసారం పార్టీలు ఫిరాయించకుండా నిరోధిస్తుంది అని పేర్కొన్నది. బి స్టేట్మెంట్ కూడా కరెక్టే. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్లో ఉన్నటువంటి ఈ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అనేది ఒక పార్టీ నుంచి గెలిచిన తర్వాత మరో పార్టీకి పార్టీ ఫిరాయించకుండా ఈ చట్టం అనేది నిరోధిస్తుంది. కాబట్టి బి కూడా కరెక్ట్ స్టేట్మెంట్. దీంట్లో ఏబి 2 కూడా కరెక్ట్ స్టేట్మెంట్ కాబట్టి మనం ఆన్సర్ గా 3 గుర్తించాల్సి ఉంటుందండి. ఏబి 2 సరైనవి అని. ఒకవేళ దీనికి సంబంధించి డైరెక్ట్ క్వశ్చన్ కనుక వచ్చినట్లయితే ఏ విధంగా వచ్చే అవకాశం ఉందని చూసినట్లయితే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం సమీక్షకు ఏర్పాటు చేసిన కమిటీకి ఏ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అధ్యక్షత వహిస్తున్నారు అని అడిగినట్లయితే దానికి మనం మహారాష్ట్ర అని ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. మరి అదే విధంగా ఆ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంపై లోక్సభ స్పీకర్ ఏర్పాటు చేసినటువంటి కమిటీకి అధ్యక్షుడు ఎవరు అంటే రాకుల్ నర్వేకర్ అని గుర్తించాల్సి ఉంటుందండి. ఇది అండి. మరి మరొక క్వశ్చన్ తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. బెస్ట్ ఆఫ్ లక్.